హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. ఈ మంత్ నేను వెస్టేజ్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నాది ఇది 4th మంత్ అండి. 3rd మంత్ కంప్లీట్ అయిపోయింది. 3 మంత్స్ కంప్లీట్గా తీసుకున్నాను అండ్ 4th మంత్ కూడా తీసుకున్నానండి. 4 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. నాకు 5th మంత్ ఏమేం ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. అండ్ నాకు ఈ మంత్ వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఏంటి అనేది. అండ్ ఈ మంత్ వచ్చేసి నేను ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ శాతం ఈ మంత్ నేను సప్లిమెంట్స్ తీసుకున్నానండి. మా వారు కొంచెం స్కిన్ పరంగా మా వారికి ర్యాషెస్ లాగా కొంచెం అది ఏమంటారు ఇస్రిక లాగా ఉంది అన్నట్టు, దానికోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకున్నారండి. ఇందులో వెస్టేజ్ సప్లిమెంట్స్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము ఫ్లాక్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాము, మా వారు నేను ఇద్దరం. తర్వాత కొలెజన్ కూడా యూస్ చేస్తున్నామండి, అవి కంటిన్యూ చేస్తున్నాము. దాంతోపాటు ఈ మంత్ సప్లిమెంట్స్ కూడా ట్రై చేద్దామనేసి మా వారు సప్లిమెంట్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఇందులో సప్లిమెంట్స్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. మనం ఏదైతే ఫుడ్ తీసుకోక మనకు ఆ లోపం అనేది వస్తుందో దాన్ని రీప్లేస్మెంట్ చేసే సప్లిమెంట్స్ అన్నట్టు. ఇవి కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్స్. మీకు 1 మంత్లోనే రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే కొంతమందికి బాడీని బట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే దాదాపు మనం ఏ సప్లిమెంట్స్ యూస్ చేసినా కూడా వెంటనే రిజల్ట్ రావాలి అనేసి అనుకోకూడదు. కొంతమందికి వారం పట్టచ్చు, కొంతమందికి 10 రోజులు, కొంతమందికి 15, 20 నెల, కొంతమందికి 2 నెలలు, 3 నెలలు, కొంతమందికి 4 నెలలు, కొంతమంది 6 నెలలు, సంవత్సరం కూడా పట్టొచ్చండి. కానీ ఈ సప్లిమెంట్స్ ఒక 3-4 మంత్స్ యూస్ చేస్తే మనకు కరెక్ట్ బెనిఫిట్ అనేది ఏంటి తెలుస్తుంది అండి. మా వారు ఎందుకు తీసుకున్నారు, ఆ బెనిఫిట్స్ ఏంటి, మా వారికి వచ్చిన రిజల్ట్ నేను కరెక్ట్గా వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మంత్ స్టార్ట్ చేశారు కరెక్ట్గా మా వారు ఫుడ్ సప్లిమెంట్స్ ఇందులోవి తీసుకోవడం. అండ్ ఈ మంత్ నాకు వచ్చిన ఫ్రీ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను మీకు. నేను ఈ మంత్ ప్రొడక్ట్స్ చెప్పాను కదా తక్కువ తీసుకున్నాను అనేసి, చూపిస్తాను ఇప్పుడు అవి. నేను ఈ మంత్ 2 ఆయిల్ క్యాన్లు తెప్పించుకున్నాను అండి. 2 ఎందుకు తెప్పించుకున్నానంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, అందుకే కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ చేయాలి, వాళ్ళకి టిఫిన్స్ కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది, స్నాక్స్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది అనేసి నేను ఈ మంత్ 2 తెప్పించుకున్నాను. 3 మంత్స్ కంటిన్యూగా నేను ఒక్కొక్కటి మాత్రమే వాడాను అండి. నాకు కరెక్ట్గా ఒక్కొక్కటి మాత్రమే వచ్చాయి. కాకపోతే ఈ మంత్ 2 తెప్పించుకున్నాను. ఇవి ఎంత అంటే 560 రూపీస్ అండి, మనకు 450 రూపీస్కి వస్తాయి ఐడీలో. కాకపోతే మనకు కరెక్ట్గా కర్రీస్కి టిఫిన్స్కి మాత్రం వాడుకుంటే ఇది కరెక్ట్ సరిపోతుంది. నాకు అట్లా 3 మంత్స్ నేను మెయింటైన్ చేశాను. ఈ మంత్ ఇది డీప్ ఫ్రై కోసం ఎక్కువ తెప్పించి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో ఓన్లీ కర్రీస్కి వాడతాను ఒకటి, ఇంకొకటి వచ్చేసి నేను మొత్తం డీప్ ఫ్రైస్కి యూజ్ చేయాలి. అంటే ఈ ఒక్క మంతే కాదు అండి, ఇంకా డీప్ ఫ్రైకి యూజ్ చేస్తే ఎన్ని మంత్స్ వస్తుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయాలి. నేను ఇదివరకు డీప్ ఫ్రైకి ఒకసారి చూశాను, బాగుంది. మీరు ఇది ఎన్నిసార్లు డీప్ ఫ్రై చేసినా ఈ ఆయిల్ కలర్ అసలు చేంజ్ కాదు, ఇట్లే ఉంటుంది అండి. ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ వాడిన వాళ్ళ దగ్గర నుంచి, అందుకోసం చెప్తున్నాను. ఇట్లా నేను 2 ఆయిల్ క్యాన్లు తెప్పించుకున్నాను ఈ మంత్. ఇవి 2 రైస్ బ్రాన్ ఆయిల్, వడ్ల పొట్టు తౌడు ఉంటుంది కదా దాని నుంచి తీసిన ఆయిల్ అండి. ఇందులో ఫైబర్ కంటెంట్ సూపర్గా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ మనకు ఉండదు, అందుకోసం తెప్పించుకున్నాను. దీనివల్ల మాకు ఒక బెస్ట్ రిజల్ట్ కూడా వచ్చింది మా వారికి. అదేంటి అనేది కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను నేను. ఇవి 2 ఆయిల్ క్యాన్లు. తర్వాత పేస్ట్లు, నాకు అవసరం లేనివి అంటే ఇంట్లో అయిపోయినవి మాత్రమే తెప్పించుకున్నాను, ఇంట్లో ఉన్నవి తెప్పించుకోలేదు అన్నట్టు ఈ మంత్. ఎందుకంటే 5th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అనేసి తెలుసు కదా, అందుకోసం పేస్ట్ తెప్పించుకున్నాను. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అండి. 3 రకాల పేస్ట్లు ఉంటాయి ఇందులో. నేను 2 తెప్పించుకున్నాను. ఇదొకటి పిల్లలకు, ఒకటి నాకు. 2 ఎందుకు తెప్పించానంటే పిల్లలు ఎక్కువ వాడతారు కదా, మనం అంటే చూసుకుంటూ వాడతాం కానీ పిల్లలు అలా వాడలేరు కదా. పిల్లల పనులు అయితే చాలా బాగుంటాయండి, మౌత్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇవి వల్ల. తర్వాత ఇది వచ్చేసి గ్యానో పేస్ట్, ఇది మా వారి కోసం తెప్పించుకున్నారు. ఇది మా వారికి కొంచెం పుచ్చిపోయిన పన్ను ఉంది అన్నట్టు లైట్గా, దానివల్ల మౌత్ స్మెల్ రావడం, ఇట్లా పన్ను గుంజడం అట్లా అవుతుంది అన్నట్టు అప్పుడప్పుడు, అందుకోసం ఇది తెప్పించుకున్నారు. నాకు కూడా పిప్పని ఉంటే నేను ఎప్పుడో పీకించుకున్నాను, ఇప్పుడు కాదు, అందుకే నేను ఇది వాడట్లేదు. ఇది ఓన్లీ మా వారికి, ఇవి మా పిల్లలకు, నాకు. ఇట్లా 3 పేస్ట్లు. ఇవి 2 ఒడుస్తాయి అనేసి నేను చెప్పలేను, ఒకటే ఒడుస్తుంది దాదాపుగా, కాకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఉండని అనేసి నేను తెప్పించుకున్నాను అంతే. మా వారికి అయితే పర్ఫెక్ట్ ఒకటే ఒడుస్తుంది 1 మంత్కి, ఎందుకంటే తను కరెక్ట్గా వాడుకుంటారు. ఇదివరకు కూడా అదే చేశారు కాబట్టి నాకు తెలుసు అన్నట్టు. అండ్ వీటితో పాటు సోప్స్, 2 సోప్స్ తెప్పించానండి. అష్యూర్ సోపు, పిల్లలకేమో కాంప్లెక్షన్ బార్ వాడుతున్నాము, అండ్ మాకేమో ఈ
ఏంటిది అష్యూర్ సోప్ వాడుతున్నాము. ఇవి జస్ట్ మా వారే యూజ్ చేస్తారు. ఇది స్కిన్ ఎఫెక్ట్స్ కానివ్వండి, స్కిన్ పైన పిగ్మెంటేషన్, దురద, ఇచ్చింగ్ లాంటివి ఉంటే సూపర్గా వర్కౌట్ అవుతుందండి. మనం వేపాకు సోప్ ఎలా వర్కౌట్ అవుతుందో దానికంటే డబల్ వర్కౌట్ అవుతుంది అన్నట్టు, అంత మంచి సోప్ ఇది. ఇవి 2 తెప్పించుకున్నారు. మాకు ఆల్రెడీ పోయిన మంత్ మేము తెప్పించుకున్న ఏమంటారు జెర్మ్ ప్రొటెక్షన్ సోపు నేను వాడుతున్నాను. పిల్లలు వచ్చేసి కాంప్లెక్షన్ వాడుతున్నారండి. కాంప్లెక్షన్ బార్ పియర్ సోప్ లాగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి సోపు. పిల్లల కలర్ చేంజ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది కాంప్లెక్షన్ బార్. అందుకోసం ఇంకా ఈ మంత్ మేము తీసుకున్న ప్రొడక్ట్స్ తక్కువ, సప్లిమెంట్స్ ఎక్కువ అయ్యాయి అన్నాను కదా. మేము 100 పీవీలో ఉన్నాం ఫ్రెండ్స్. 3 మంత్స్ 300 పీవీ చేసాము. ఈ మంత్ కూడా 100 పీవీ చేసాము. 400 పీవీ కంప్లీట్ అయిపోయింది. మనం 100 పీవీలో ఉంటే దాదాపు మనకు 4 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే మనకు 5th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అవి ఎంత ఫ్రీ వస్తాయి అంటే 2515 రూపీస్ ప్రొడక్ట్స్. మనకు ఏది కావాలంటే అది కంపెనీ వాళ్ళు మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు అని ఒక చిన్న రూల్ ఉంది. అట్లా మేము మెయింటైన్ చేసామన్నట్టు. అది మన ఇష్టం. 100 పీవీలో ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో కావాల్సినవి కూడా ఖచ్చితంగా 60 పీవీ అన్న 100 పీవీ అన్న పడతాయి. కరెక్ట్గా 4 ఉన్న ఇంట్లో అయితే 100 పీవీ ఖచ్చితంగా పడుతుంది అండి. 2 ఉన్న ఇంట్లో అయితే 60 పీవీ పడుతుంది అన్నట్టు. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మనం సప్లిమెంట్స్కి ఇట్లా తీసుకుంటే 200 పీవీ అట్లా అవుతుంది. ఈ పీవీస్ ఏంటి, కథ ఏంది అనేది తెలుసుకోవాలంటే నేను పీవీస్ గురించి ఒక వీడియో పెట్టాను. పీవీస్ అంటే పాయింట్ వాల్యూ అనేది. అది వెస్టిజ్లోకి వచ్చిన తర్వాత చాలామందికి అర్థమవుతుంది. అండ్ ఇందులో నాకు ఇప్పుడు ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ పైన నాకు దాదాపుగా 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అండ్ ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది. ఈ మంత్ నాకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ఇది అండి, అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ బర్న్స్ రెస్టోర్ షాంపూ. ఇది నా కోసం నేను తెప్పించుకున్నాను. హెయిర్ ఫాల్ నాకు బాగుంటుంది. మా వారేమో కలర్ ప్రొటెక్ట్ షాంపూ వాడుతున్నారు. ఇందులో పిల్లలకేమో నార్మల్ యూజ్ చేస్తున్నానండి. సిల్కీ స్మూత్గా ఉండే షాంపూ యూజ్ చేస్తున్నాం. 3 రకాలు యూజ్ చేస్తున్నాం. ఇందులో ఇవే వాడుతున్నాం మేము. మొత్తం మా ఇంట్లో అన్నీ కూడా ఇప్పుడు గ్రాసరీస్ తప్ప, ఉప్పులు పప్పులు తప్ప మిగతావన్నీ వెస్టీజ్ సామానే కనిపిస్తాయి మీకు ఎప్పుడు వచ్చినా సరే. ఇది ఫ్రీ ప్రొడక్ట్ అండి, ఈ మంత్ వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్. అండ్ ఈ మంత్ నేను మా వారి కోసం సప్లిమెంట్స్ తెప్పించాను కదా, అందులో మెయిన్ వచ్చేసి ఇది ఫుడ్ ప్యాచ్. దీన్ని ఎలా వేసుకోవాలి, దీనివల్ల ఏం యూజెస్ ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఫుడ్ ప్యాచ్ గురించి స్పెషల్ వీడియో చేసినప్పుడు పెడతాను. జస్ట్ నార్మల్గా అయితే దీని గురించి ఒక చిన్న డెమో చెప్తాను. ఏంటి అంటే ఈ ఫుడ్ ప్యాచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మీ బాడీలో ఉన్న వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, అంటే మీ బాడీలో ఉన్న లోపల జామ్ అయిన అంత చెత్త ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదంతా వ్యర్థ పదార్థాలు, చెత్త మీరు ఏమైనా అనుకోండి, అదంతా కూడా మనకు దీని ద్వారా బయటకు వస్తుంది అన్నట్టు. ఒక రకంగా చెప్పుకుంటే మీ బాడీలో ఉన్న చెత్త బయటికి తీసేసి మీ బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో పక్కాగా పనికొస్తుంది ఇది. అందుకోసం నేను ఇది మా వారి కోసం తెప్పించాను. ఇది నేను కూడా త్వరలోనే యూస్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక్కసారి మనం ట్రై చేసామంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది మొత్తం. అంటే బ్లడ్ని ఏమంటారు, బ్లడ్ని మనం, నాకు ప్యూరిఫైర్ అనేది ఒకటే గుర్తొస్తుంది. బ్లడ్ని మనం ఫిల్టర్ చేసినట్టు అవుతుంది. ఫిల్టర్ పక్కాగా చెప్తున్నాను. దీన్ని మనం ఎక్కడైనా అంటే ఇట్లా నీ దగ్గర ఈ కాళ్ళ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా మనకు, అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, తర్వాత ఇదేంటిది బొడ్డు కింద వేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ మెడల్ దగ్గర వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, హ్యాండ్స్ దగ్గర వేసుకోవచ్చు, నెక్ దగ్గర వేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అంటే మన అరికాలు మధ్యలో ఉంటుంది కదా, అరికాల మధ్యలో అక్కడ వేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇది మనం పడుకునేటప్పుడే వేసుకోవాలి అన్నట్టు, మార్నింగ్ లేచిన తర్వాత తీసేయాలి. ఎందుకు అనేది నీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఈ ఒక్క ఫుడ్ ప్యాచ్ వల్ల ఒక్కటే కాదు, దీనిలో 5 వస్తాయి అండి. కరెక్ట్గా మనకు 5 days వస్తాయి. లేదు అంటే డే బై డే వేసుకోవచ్చు. ఇవి 2 కాళ్ళకు వస్తాయి అన్నట్టు. మనకు కరెక్ట్గా సెట్ ఉంటుంది, 5 సెట్ ఉంటుంది, 10 వస్తాయి టోటల్గా. ఇది ఒక్కటి వాడడం వల్ల మన బాడీలో ఏదైతే బ్లడ్ అండ్ చెత్త, చెదారం, వ్యర్థ పదార్థాలు, మలిన పదార్థాలు ఇవన్నీ అంటారు కదా, అదంతా దీని ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అందుకోసం ఫుడ్ ప్యాచెస్ ఖచ్చితంగా దాదాపు వెస్టిజ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక్కసారైనా ట్రై చేస్తారండి.
వాళ్ళనే కాదు ఎవరైనా ట్రై చేయొచ్చు. వీటి గురించి ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఇది ఎంత మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకే తెలుస్తుంది అండి. నేను 3 మంత్స్ నుంచి తెప్పించాలి అనుకుంటే మా వారు ఏమన్నారంటే సప్లిమెంట్స్ వాడినప్పుడు ఖచ్చితంగా వాడతానని చెప్పారు. అందుకే ఇప్పుడు తెప్పించాను అండి. ఇది ఎట్లా వాడాలి అనేది నేను షార్ట్ పెడతాను, వీడియో పెడతాను. వీడియోలో పెట్టినప్పుడు కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే సింపుల్గా చెప్పాను. ఆల్రెడీ మా వారికి నేను వాడుతున్నాను. ఒకటి కంప్లీట్ చేశాను, ఇంకొక 4 ఉన్నాయి. ఇందులో టోటల్ 10 వస్తాయని చెప్పాను కదా. 5 సెట్స్ 2 కాళ్ళకి. ఇవి వేసేటివి, అరికాలకు వేసేటివి. ఇవేమో వాటి పైన ఊడిపోకుండా ఉండడానికి ప్లాస్టర్ లాగా అన్నట్టు. ఇవి ఫుట్ ప్యాచ్ అండి. వీటి గురించి నేను ఫస్ట్ తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. మనిషి శరీరంలో ఉన్న బ్యాడ్ తీసేయడానికి కూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయా అనేసి నేను అనుకున్నాను. అట్లా నేను దాదాపు విస్టిజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాను. ఇవే కాదు అండి, సప్లిమెంట్స్ కూడా చాలా వరకు తెలుసుకున్నాను. మీటింగ్స్కి వెళ్ళి నేర్చుకుంది కూడా వీటి కోసమే, సప్లిమెంట్స్ గురించి, అన్నిటి గురించి అండి. అసలు అన్నీ కూడా బాగుంటాయి. చెప్పాను కదా, వెస్టిజ్లో హోమ్ నీడ్స్ ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, అండ్ మనకు అగ్రికల్చర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, తర్వాత ఇంజిన్ ఆయిల్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు బండ్లో వేసుకునేవి. మనకు అన్నీ కూడా ఇంట్లో యూజ్ అయ్యేటివే. ఇది మాత్రం నాకు బాగా వండర్ఫుల్ రిజల్ట్ అనిపించింది. మా వారికి ఫస్ట్ టైం నేను తీసుకొచ్చిన వెంటనే తెల్లారి వేసి చూశాను. అస్సలు ఆ స్మెల్ ఎలా ఉంది అంటే మనిషి శరీరంలో ఇంత చెత్త ఉంటుందా అనేసి నాకు అనిపించింది. ఇవి ఎప్పటి వరకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, వీటి గురించి తెలుసుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నా నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫోన్ చేయండి. కాకపోతే ఖచ్చితంగా మనమైతే ఒక్కసారి వేసుకోవాలి అండి. నెలలో ఒక 5 డేస్ వేసుకున్నాము అనుకోండి, కంపల్సరీ మన బాడీలో ఉన్న ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అదంతా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అండి. ఎందుకంటే నేను చెప్పగలను, మా వారికి చూశాను కాబట్టి స్వయంగా మీకు చెప్తున్నాను, అంతే అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా వేసుకొని ట్రై చేసి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీని కాస్ట్ ఎంత ఉంది అంటే 1400 ఉంటుంది అండి కాస్ట్. కాకపోతే మాకు ఐడీలో వచ్చేసి 1200కి వస్తుంది. ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి సేమ్ కాస్ట్లోనే వస్తుంది అండి. ఓకేనా? ఎంత హై లెవెల్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా సరే ఐడి ఫ్రీ అండి. ఐడికి మనం మనీ కట్టాల్సిన అవసరం ఎక్కడా కూడా ఉండదు. అసలు వెస్టిజ్లో మనం మనీ కట్టాల్సిన అవసరం ఎక్కడా ఉండదు. చాలామందికి తెలియక మోసపోతాం, మేము పైసలు పెట్టాలా అట్లా ఇట్లా అంటారు. కానీ ఇందులో రూపాయి కూడా పెట్టనవసరం లేదు. రూపాయి పెట్టకుండా జాయిన్ అయ్యి మనం ఆరోగ్యం తీసుకొని ఆదాయం కూడా తీసుకోవచ్చు. వేల నుంచి లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రూఫ్గా ఉన్నారు, తీసుకుంటున్నారు. నా అప్లైనర్ వచ్చేసి దాదాపు 2 lakhs తీసుకుంటారండి మా సారు. 150 నుంచి 2 lakhs అట్లా తీసుకుంటున్నారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇదొకటండి మెయిన్. వీటితో పాటు మా వారు తన హెల్త్ ఇష్యూస్కి కావాల్సిన 3 సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అయితే మేము రెగ్యులర్గా వేసుకునేదే. మా వారు 2 వేసుకుంటారు, నేను 1 వేసుకుంటాను. ఈ 90 క్యాప్సిల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏంటి అంటే మన బాడీలో ముఖ్యంగా హార్ట్ దగ్గర మనకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది మనకు కరిగించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండి. ఇది కూడా చాలా చాలా బెటర్ ప్రోడక్ట్. ఇది ఒక్కటే కాదు అండి, వెస్టేజ్లో నేను చూసిన ప్రతి ఒక్క సప్లిమెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ 100% నాకైతే మంచిగా అనిపించింది జెన్యున్గా. అందుకే నేను వాడుతున్నాను, ట్రై చేస్తున్నాను, వేరే వాళ్ళకి చెప్తున్నాను. నేను నమ్మాను ఫస్ట్, నేను నమ్మే వేరే వాళ్ళకి చెప్తున్నాను, నేను ట్రై చేసి వేరే వాళ్ళకి చెప్తున్నాను. నేను ఫస్ట్ మంచి తీసుకొని వేరే వాళ్ళకు కూడా ఆ మంచి షేర్ చేస్తున్నాను. నేను బ్యాడ్ తీసుకొని వేరే వాళ్ళకి బ్యాడ్ చెప్పట్లేదు. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి కంపల్సరీ. అండ్ ఇంకా 2 సప్లిమెంట్స్ ఏంటి అంటే గ్యానోడర్మా క్యాప్సిల్స్, నీమ్ క్యాప్సిల్స్. ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మా వారు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇవి నీమ్ క్యాప్సిల్స్. నీమ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, వేపాకు. తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. దీనిపైన సింబల్ కూడా ఉంటుంది. నీమ్ క్యాప్సిల్స్, వేపాకు క్యాప్సిల్స్. స్మెల్ కూడా అలానే ఉంటుందండి, అంటే మరీ ఎక్కువ బ్యాడ్ స్మెల్ ఉండదు, కానీ పర్లేదు. మనకు సేమ్ వేపాకు ఎట్లా ఉంటుందో ఎండబెట్టిన తర్వాత స్మెల్ ఎట్లా వస్తుందో, అంటే ఊర్లో పుట్టి పెరిగాం కదా, కొన్ని ఎండిన తర్వాత ఆకుల స్మెల్ ఎట్లా ఉంటుంది అనేది కొన్ని తెలుసు. అందుకోసం అందాజ కొద్దీ నేను ఊహించి చెప్పాను. నేను మా ఇంటి దగ్గర వేపాకు చెట్టు ఉంటే అది ఎండిపోయిన తర్వాత కొంచెం వేరే రకమైన స్మెల్ వచ్చేది.
అమ్మ వాళ్ళు కూడా బోనాలు చేసినప్పుడు దాని చుట్టూ కడతా ఉంటే అవి ఎండిపోతే ఎట్లా స్మెల్ వస్తాయి అవి అనిపిస్తాయి కదా, ఆ స్మెల్ వచ్చినట్టు నాకు అనిపించింది క్యాప్సిల్ ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసి చూసినప్పుడు. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, నార్మల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ వాసన చూసేసాము, అంతా అయిపోయింది. క్యాప్సిల్స్ అండి ఇవి 100 యూనిట్స్ క్యాప్సిల్స్ 100 ఉంటాయి ఇందులో ఇది. అండ్ దీంతో పాటు గ్యానోడర్మా క్యాప్సిల్స్ కూడా యూజ్ చేస్తున్నారు మా వారు. ఇవన్నీ మేము మా సీనియర్స్ సజెషన్ మీద వాడుతున్నాము, అండ్ నేను కూడా కంప్లీట్గా తెలుసుకొని వాడుతున్నాను. వీటి గురించి చెప్పాలంటే డాక్టర్లే రావాలి, డాక్టర్లే చూడాలి, డాక్టర్లే చెప్పాలి అని రూల్ అయితే లేదు. ఎందుకంటే ఇవి చెప్పాను కదా ఫుడ్కి రీప్లేస్మెంట్గా తీసుకునే క్యాప్సిల్స్ కాబట్టి మన సీనియర్ సజెషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి మేము అనుకున్నాము. కానీ మేము డాక్టర్ని కూడా కనుక్కున్నాము, ఏం కాదు వాడొచ్చు అన్నారు. ఏదైనా సరే అంటే ఇది మంచి కోసం కాబట్టి వాడొచ్చు అన్నారు, బయట ఏది ఇస్తే అది కాదు, అది గుర్తుంచుకోండి. మళ్ళీ నేను చెప్పాను కదా అనేసి ఏదో ఒకటి చెత్త చేదారని తీసుకొచ్చి వాడి అక్క మీరు చెప్పారు కదా నేను వాడాను కదా నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పకండి. మేము అన్నీ తెలుసుకొని యూస్ చేస్తున్నాము. అండ్ ఇందులోకి దిగింది కూడా అన్నీ తెలుసుకొని, పుట్టుటిగానే చిన్నపిల్లల ఆటకు వచ్చి పోయేది కాదు. చూడండి, మీరే చూస్తూ ఉంటారు కదా, నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇది గ్యానోడర్మా క్యాప్సిల్స్ అండి, చాలా చాలా మంచి క్యాప్సిల్స్. వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీ. అంటే చెప్పాను కదా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను, అందుకోసమే మీకు ఇలా చెప్తున్నాను అనేసి. 90 క్యాప్సిల్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది వీటి గురించి వీడియో చేసినప్పుడు నేను చెప్తాను అన్నట్టు. ఇప్పుడు జస్ట్ నార్మల్గా చూపించానండి. మా వారు ఇప్పుడు హెల్త్ కోసం తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి. క్యాప్సిల్స్కి కాస్ట్ మంచిగా ఉంటుంది, మనం బయట వాటితో పోల్చుకుంటే సగం రేటే ఉంటుంది రియల్గా చెప్పాలంటే. కాకపోతే క్యాప్సిల్స్కి మనకు కాస్ట్ ఉంటుంది, వాటితో పాటు పాయింట్స్ కూడా బాగానే ఉంటాయి. అందుకే ఈ ప్రొడక్ట్స్కి మాత్రమే నాకు ఈ మంత్ 100 PV అయ్యాయండి. ఇవి మా వారు యూస్ చేస్తున్న హెల్త్ సప్లిమెంట్స్. వీటితో పాటు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవే: 2 ఆయిల్ క్యాన్లు, తర్వాత 3 పేస్ట్లు, తర్వాత 2 సబ్బులు. ఇంతే నేను తీసుకున్న ఇవే. ఇవికి ఆల్మోస్ట్ 100 PV అయింది. సో ఫ్రెండ్స్, ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి. నేను 5th మంత్లో ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకుంటాను ఫ్రీ ప్రొడక్ట్ అనేది మీకు చూపిస్తాను. చాలా ఎగ్జైటింగ్గా ఎంజాయ్గా చూడండి. మీరు ఎవరు కూడా ఊహించని ఒక ఐటమ్స్ తీసుకుంటాను, అవేంటి అనేది మీరే తెలుసుకొని గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి వీలైతే. ఇది మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా బయటది ఎలా ఉందో నాకు తెలియదు ఫుడ్ ప్యాచెస్ గురించి. వెస్టీజ్ ఫుడ్ ప్యాచెస్ మాత్రం 100% నాకు జెన్యున్గా అనిపించింది, ఎందుకంటే నేను వాడాను కాబట్టి. చూపించాను కదా మీకు ఇందాక 4 ఉన్నాయి, ఒకటి వాడామనేసి. మా వారికి నేను ఇది వేస్తున్నాను, ఇది గురించి వీడియో చేసినప్పుడు కంప్లీట్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ మంత్ 4th మంత్లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక్క లైక్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే వెస్టీజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి, ప్రొడక్ట్స్ తెలుసుకోవాలి, ఇందులో ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి, ఆదాయం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కమెంట్ చేయండి, ఫోన్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నన్ను సతాయించి మీరు కూడా చక్కగా ఆరోగ్యం తీసుకోండి, ఆదాయం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోతో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.